ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బాహుబలిది ఎపిక్ కొత్త సినిమాను భయపెట్టిందా? ఎపిక్ వస్తున్న 31st నే రావాల్సిన పెద్ద సినిమా రిలీజ్ వాయిదా పడిందా? విడుదలకు వారం ముందే బాహుబలి ది ఎపిక్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ప్రీ బుకింగ్ సేల్స్ బాగుండటంతో వెనక్కి తగ్గిన కొత్త సినిమా ఏంటో చూద్దామా? బాహుబలి 2 పార్ట్లను ఒక పార్టుగా కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో 31న రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు 3 నెలల ముందే జూలై 10నే ప్రకటించారు. ఆగస్టు 27ను రావాల్సిన రవితేజ మాస్ జాతర వాయిదా పడి బాహుబలి ది ఎపిక్ రోజునే వస్తున్నట్లు ప్రకటించారు. ఎపిక్ రిలీజ్ ను లైట్ గా తీసుకున్న మాస్ జాతర మేకర్స్ రిలీజ్ మూవీకి వస్తున్న క్రేజ్ ను చూసి వెనక్కి తగ్గారని తెలిసింది. మాస్ జాతరను 31న కాకుండా ఒకరోజు లేటుగా నవంబర్ 1న రిలీజ్ చేసే ఆలోచనలో నిర్మాతలున్నారు. రిలీజ్ లో బాహుబలి ది ఎపిక్ ట్రెండ్ క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. ఒక రకంగా ఇది రిలీజ్ కాదు, 2 పార్ట్లను కలిపి ఒక సినిమాగా తీసుకురావడంతో ఎలా ఉంటుందన్న ఇంట్రెస్ట్ బాహుబలి ఫ్యాన్స్ లో ఉంది. రిలీజ్ అయిన వీకెండ్ లోనే 40-50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. బాహుబలి ది ఎపిక్ ను తట్టుకోవడం కష్టమే కావడంతో మాస్ జాతరను నవంబర్ 1న రిలీజ్ చేసి 31 రాత్రి ప్రీమియర్స్ వేద్దామన్న మరో ఐడియాతో మేకర్స్ ఉన్నారట. మరి ప్రీమియర్స్ కు కావాల్సినన్ని థియేటర్స్ దొరుకుతాయా? ఒకవేళ దొరికినా క్రేజ్ ఉంటుందా? ఇలా లెక్కలేసుకునే పనిలో ప్రొడ్యూసర్స్ ఉన్నారు.